సినిమాల్లో డైలాగులు సమ్మగా ఉంటాయి. రెచ్చగొట్టడం కాదు, రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థుల్ని చిత్తు చేసే వ్యూహంతో ఒక్కో పార్టీ ఒక్కో అస్త్రాన్ని ఎన్నికల వేళ బయటికి తీస్తున్నాయి అన్ని పార్టీలు. ఓటర్లు లేని పార్టీలు, ఓట్లు లేని పార్టీలు కూడా చెప్తున్న మాటలు అరటి పండును వలిచి నోట్లో పెట్టేంత సమ్మగా ఉంటున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసలు అంకానికి తెరలేచింది. ఎన్నికల పోరు గతంతో పోల్చితే మరో 3 వారాలు వెనక్కి జరగడంతో ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు రోడ్డుపైకి వచ్చి స్వారీలు చేస్తున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించకముందు ఇవి చేస్తాం అవి చేస్తామంటూ ఊదరగొట్టేస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఏపీలో ఓటర్లకు పార్టీలు ఇచ్చే పథకాలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. టార్గెట్లు ఫిక్స్ చేసుకుని యుద్ధం చేస్తున్న 2 పార్టీలు విజయంపై ధీమాతో ముందడుగేస్తుంటే ప్రయత్నిస్తే పోయేదేం లేదన్న భావనలో మరో పార్టీ కూడా గెలుపుపై విశ్వాసంతో ఉంది. అంతిమంగా జిల్లాల వారీగా ఆ లెక్కలు ఈ లెక్కలు అంటూ పార్టీలు రసవత్తర రాజకీయానికి తెరతీస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూటమికి 400 పైచిలుకు స్థానాలంటూ గర్జిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. ఇద్దరు నేతల ఫిలాసఫీ ఒక్కటే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలంటే, అందుకు తగినట్టుగా యంత్రాంగం పనిచేయాలంటే అందుకు పార్టీ సన్నద్ధత ఎంతో ముఖ్యం. అందుకు తగ్గట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు నేతలు పనిచేస్తారు. దేశంలో మోడీ మేనియా ఉందన్న భావనలో ఉన్న ప్రధాని ఈసారి తన విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. కానీ ఆయన ఎక్కడా రిస్క్ తీసుకోకుండా వీలైనంత కఠోర శ్రమ చేస్తున్నారు. బీహార్లో నితీష్ కుమార్తో జట్టు కట్టడం, ఏపీలో టీడీపీని దగ్గరికి చేర్చుకోవటం అందులో భాగమనుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన పరిపక్వతను, భవిష్యత్ దార్శనికతను చాటుతున్నాయి. ఒకవేళ ఊపు వస్తే ఓకే, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పరిణామాలుంటాయన్న ఏకైక సిద్ధాంతం మోడీ మదిలో ఉందనుకోవాల్సి ఉంటుంది. సేమ్ టు సేమ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. తాను సంక్షేమ పథకాలు అందిస్తున్నానని, ప్రభుత్వం వల్ల లబ్ధి కలిగితేనే ఓటు వేయాలని, ఏపీలోని ప్రతి గ్రామానికి తన సుపరిపాలన ఫలాలు అందాయని ఆయన ధీమాతో ఉన్నారు. అందుకే తనకు ఈసారి 2 ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. 58 నెలల కాలంలో ప్రజల కోసం తాను 125 సార్లు బటన్ నొక్కానని, తన కోసం 2 సార్లు నొక్కలేరా అంటూ ఆయన ప్రజలను కోరుతున్నారు. వాస్తవానికి ఏపీలో జరిగిన సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆ పార్టీ నేతలు 4.5 ఏళ్లుగా ఊదరగొడుతున్నారు. అయితే మరోవైపు కేవలం సంక్షేమమే కాదని, అభివృద్ధి ముఖ్యమని టీడీపీ వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఢిల్లీలో ఎలా ఉంటుందో, ఏపీలో ఫలితం ఎలా వస్తుందోనన్న మీమాంస చాలా మందిలో ఉంది. తెలంగాణ పల్స్ 2 నెలల ముందుగానే పసిగట్టారు. బీఆర్ఎస్ సర్కార్ 3వ రావటం కష్టమని, 2 సార్లు అధికారంలో ఉండటం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేస్తుందని చెప్పారు. అదే జరిగింది. పట్టణాల్లో వ్యతిరేకత పెద్దగా వ్యక్తం కాకున్నా గ్రామాల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగానూ ఏపీలోనూ ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో ఏం జరుగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత రావటం లేదు. మరోసారి విజేతగా నిలవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసారి టీడీపీ కూటమిగా వస్తోంది. పొత్తుల ఎత్తులతో ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏపీ నుంచి కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అడగకపోయినా జగన్ మద్దతిస్తాడన్న భావనతో ఉన్న ఆ పార్టీ టీడీపీతో పొత్తు ఫిక్స్ చేసుకుంది. అంటే ఏపీ నుంచి వచ్చే 25 లోక్సభ స్థానాలు తమ ఖాతాలోనే ఉండాలన్న ఆలోచన ఆ పార్టీది. ఏపీలో పొత్తులో భాగంగా 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈసారి 400 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ 400+ స్థానాలు అంటూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, ఏపీలో 160 స్థానాల్లో విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మొత్తంగా అటు టీడీపీ, ఇటు బీజేపీ లక్ష్యాలు స్పష్టం. ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో మరోసారి గద్దెనెక్కాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఎవరి కార్యాచరణను వారు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలున్నాయన్న భావన వ్యక్తమవుతున్నప్పటికీ ఈసారి కూటమి అధికారం అంత ఈజీయేం కాదన్న ప్రచారం కూడా కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వన్ సైడ్గా ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని తెచ్చిపెడతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయాలు సాధిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో వచ్చే సీట్లు బీజేపీకి అడ్వాంటేజ్ పొజిషన్ని తీసుకొస్తాయని ఆశిస్తున్నారు. అయితే కీడెంచి మేలెంచాలన్న సూత్రం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు కేరళ, తమిళనాడు, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ కీలక స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా చేయటం ద్వారా వచ్చే ఎన్నికల తర్వాత తలనొప్పులు ఉండవని మోడీ భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈసారి విజయం సాధించకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఏపీలో గెలుస్తామనుకుంటున్న వారిలో కాన్ఫిడెన్స్ లేదు. గెలిచి తీరాలనుకుంటున్న వారిలో గెలుస్తామన్న ధీమా లేదు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితమైనా వచ్చే అవకాశముందన్న భావన అందరిలోనూ ఉంది. టీడీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సైతం వినియోగించుకుంటోంది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకత్వం, మరోవైపు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు క్రౌడ్ పుల్లర్ జనసేనాని పవన్ కళ్యాణ్ అందరూ కూటమిని విజయ తీరాలకు చేర్చాలని భావిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వెళ్తూ ఫ్యాన్ స్పీడ్ పెంచేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. కానీ ఎప్పుడు గ్రౌండ్ ఒకే రకంగా ఉండదు. సంక్షేమ పథకాలతో గట్టెక్కుదామని జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే అందుకు విరుద్ధంగా పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవటం ఎక్కడా కూడా సాధ్యం కాలేదు. కానీ సంక్షేమ పథకాలు గెలుపులో ఒక భాగం మాత్రమే. అయితే సంక్షేమ పథకాల విషయంలో ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమాన్ని అందిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రచార హోరు సాగిస్తున్నారు. అమ్మ ఒడి ఇంట్లో ఉన్నోళ్లందరికీ, ఆడబిడ్డ పథకం ఇంట్లో ఎందరున్నా ఇస్తానంటూ ఓటర్లకు హామీలిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి హామీలిస్తారని దానిపై జగన్ ఇంకా ఓ క్లారిటీకి రావాల్సి ఉంది. రుణమాఫీ అంటూ ప్రకటిస్తే ఏమవుతుందోనన్న వర్రీ ఆయనను వెంటాడుతోంది. ఎన్నికల్లో గెలవడం కోసం రుణమాఫీ ఇస్తే అమలు చేయటం ఎలా అన్నదానిపైన ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో రాజకీయ నాయకులకు వేరే చెప్పాల్సిన పని లేదు. జగన్ చెప్తే చేస్తాడంతే అంటూ వైసీపీ వారియర్స్ చెప్పే మాటలకు ఇది ఇబ్బంది కలిగిస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ఏం చేసైనా చెయ్యగలిగిన హామీలు మాత్రమే ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని జగన్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాయలసీమలో సహజంగానే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది. నెల్లూరు జిల్లాలో ఎలా ఉంటుందోనన్న అనుమానాలు, అంచనాలు పార్టీలను కంగారు పెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా 4 ఎమ్మెల్యేలు పార్టీ వీడటంతో సహజంగానే జిల్లాలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదట్నుంచే పార్టీకి దూరంగా ఆనం రామనారాయణ రెడ్డి ఉండగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు పార్టీకి దూరమయ్యారు. 4 నేతల్లో ఇప్పుడు ఆనం, కోటంరెడ్డి ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచి బరిలో దిగుతుండగా వరప్రసాదరావు బీజేపీ నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు లాంటి జిల్లాలో వైసీపీ కంచుకోటలో టీడీపీ ముందడుగు వేయటం అంత ఈజీయేం కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యేగా బరిలో నిలిచుండటం టీడీపీకి కలిసొచ్చే అంశం. ఇక ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోకెల్లా టీడీపీకి సానుకూలంగా వాతావరణం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో వైసీపీ భారీగా దెబ్బతిందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ సామాజిక వర్గం అగ్రవర్ణాలున్న చోట బీసీ ప్రయోగం చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాలలో మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్కి సీటు కేటాయించి అక్కడి బీసీలకు ట్విస్ట్ ఇచ్చింది. మొత్తంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ పైచేయి సాధించే ఛాన్స్ ఉంది. ఇక గుంటూరు నుంచి వెస్ట్ గోదావరి వరకు టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్న అభిప్రాయం ఉంది. విశ్లేషకులు, నిపుణులు ఇదే అంశాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
అయితే ఈ జిల్లాల్లో కూడా వైసీపీ 50% సీట్లు సాధిస్తామన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఓవైపు టీడీపీ నాయకులు గ్రౌండ్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంటే వైసీపీ నేతలు ఇప్పటికే పూర్తి స్థాయి ప్రచార పర్వాన్ని పూర్తి చేసి మరోసారి జనంలోకి వెళ్తున్నారు. ఇక ఈస్ట్ గోదావరి, విశాఖలో కూటమికి అడ్వాంటేజ్ అంటున్నప్పటికీ ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కూటమిని వేధిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఎంపీగా నిలబడి ఇక్కడి నుంచి ఓడిపోయారు. ఇప్పుడు విశాఖ నుంచి వైసీపీ బీసీ ప్రయోగం చేస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి అవకాశమిచ్చి ఇప్పటి వరకు చరిత్రలో విశాఖ టికెట్ బీసీలకు ఇవ్వలేదన్న ప్రచారాన్ని లంఘించుకుంది. ఇక కూటమిలో భాగంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు లభించడం, కడప నాయకులు విశాఖకు ఎందుకన్న ప్రచారం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈ మొత్తం వాతావరణం ఎవరికి ఎలా టర్న్ అవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ మిస్ అవుతోంది. సహజంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి సానుకూలత ఉంటుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ 2 జిల్లాల్లో మెజారిటీ సీట్లను వైసీపీ గెలుచుకుంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది ఫలితాల తర్వాత మాత్రమే తేలుతుంది. మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సంక్షేమాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ ఇవ్వలేరన్న భావనతో జగన్మోహన్ రెడ్డి విజయంపై ధీమాగా ఉంటే, సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 సూత్రాల ఆధారంగా ఎన్నికల్లో తానే విజయం సాధిస్తానని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ పార్టీలు ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ సాగిపోతున్నారు.